టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కూల్ డ్రింక్స్ కంటే బీర్ బెటర్ అని మాట్లాడటాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనలు చేపట్టారు. టీడీపీ నేతలు అధికారం మదంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సంపద సృష్టి అంటే మద్యం అమ్మి డబ్బులు సంపాదించడమా అని ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. సాఫ్ట్ డ్రింక్ కంటే బీరే బెటర్ అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి. పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యలు వ్యతిరేకిస్తూ 41వ వార్డులో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో కోడిగుడ్ల శ్రీధర్ దంపతులు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదే అంశం మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వాసుపల్లి గణేష్ కుమార్ సార్, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పల్లా శ్రీనివాసరావు సాఫ్ట్ డ్రింక్ కంటే బీరే బెటర్ అంటూ మాట్లాడడాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? ఇంటాక్సికేటింగ్ వ్యానిటీ అంటారు దీన్ని. అంటే తాగిన మత్తులో మదం ఎక్కిపోయి మాట్లాడటమాట. ఇవన్నీ కూడా సాంప్రదాయమైన విశాఖపట్నానికి బీచ్కి ఎనలేని సంబంధం ఉందన్నమాట. అలాంటిది క్యారెక్టర్లెస్ భరత్ ఎంపీగా ఉండి అందరూ తాగుతూ ఉన్నారు. తాగుతారు ఏంటి లైక్స్ బాగా వస్తూ ఉన్నాయంట ఇన్స్టాగ్రామ్స్లోనే. మరి ఎందుకంటే ఒక స్టెప్ అహెడ్గా వెళ్ళాడు మన పల్లా శ్రీని గారు. నాకైతే అతని మీద చాలా అభిమానం ఉండేది. ఈ వాళ్ళ లెగసీ ఆఫ్ ఫ్యామిలీ ఉంది. మరి ఇలాంటి మూర్ఖత్వమైన మాటలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ దరిద్ర ఆలోచనలకి మరి వాళ్ళు ఏంటంటే డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి మరి సిగ్గుతో డిఫెండ్ చేస్తామన్నారా లేదంటే తాగిన మత్తులో చేస్తామన్నారు తెలియదన్నమాట. ఆంధ్రప్రదేశ్ కాస్త మద్యం ప్రదేశ్గా మారిపోయింది ఆల్రెడీ. ఇంకా ఇది చాలదు అన్నట్టు ఇప్పుడు బీచ్ షాక్స్ పేరుతోని అక్కడ బీర్లు కూడా అమ్మడం మొదలు పెడితే ఆల్రెడీ చాలా కుటుంబాలు ఈ తాగిన మత్తులోని భార్యపై చేయి చేసుకోవడం, అలాగే వాళ్ళని హత్య చేయడం ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఒక భార్యాభర్తలు విడిపోతున్నారు. అదేవిధంగా యువత కూడా ఏదో సరదా అంటే ఇప్పుడు భర్త గారు ఏమంటున్నారంటే ఇది మామూలే కదా, ఇది ఇంట్లో తప్పే ఉంది అని అంటున్నారు. అది అనడానికి నిజంగా చాలా సిగ్గుతనంగా అనిపిస్తుంది. ఆయనకి అనడానికి ఎలా ఉందో ఏమో కానీ అది వినడానికి చాలా సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే మనం రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సింది యువతని. మనం ఈ విధంగా మనం వాళ్ళకి చెప్తామా ఇది ఏం తాగినా పర్వాలేదు అని మనం అంత ధైర్యం ఇస్తే రేపు పొద్దున మీరు ఆ బీచ్ షాక్స్ పెట్టి అక్కడ బార్లు తెరిచి బీర్లు అమ్మినప్పుడు పిల్లలంతా కూడా కాలేజ్ పిల్లలే కావచ్చు, అలాగే స్కూల్ పిల్లలు కూడా అలవాటు అయిపోద్ది వాళ్ళకి కూడా. సంపద సృష్టి అంటే మద్యం షాపులు పెట్టి కోట్లాది రూపాయలను సంపాదించడం కాదని పరిశ్రమను స్థాపించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి రాష్ట్రానికి సంపదను సృష్టించాలని చెప్పి ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.